మేడం, జూలై నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్స్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి వాళ్ళకి కూడా మనం మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. ఏలినాడ్స్ అని ఇప్పుడు నేను అంతా మంచి పాజిటివ్‌గా ఉందని చెప్తే మనకి కమెంట్లు వస్తాయి. ఓకే. ఏలినాడ్స్ అని ఉంది కదా! ప్రభావం ఉంది. ఎట్లా బావుంటుంది. ఇప్పటికే చాలా కమెంట్లు అలాంటివన్నీ చేస్తున్నారు. సో, ఓకే. జనరల్‌గా మనం చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి బానే ఉంటుందన్నమాట. ఓకే. బట్ ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్పాలి. ఎందుకంటే ఏలినాడ్స్ అని ఉంది. అట్ ద సేమ్ టైమ్ రాహు కూడానే ఉన్నారు. సో, ఫారెన్‌లో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగ రీత్యా ఉద్యోగం పోయింది, నాకు ఏమీ లేదు అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఈ నెలలో దారి అనేది కనిపిస్తుంది. అట్ ద ఓకే. సేమ్ టైమ్ మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ ఫోర్త్‌లోకి వెళ్తున్నాడు. సో, క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, అగ్రెసివ్‌నెస్ వస్తుంది. సో, ముందుకెళ్ళడం, ముందడుగు వేయడం, దాంట్లో ప్రయాణించడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే మార్షియల్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ మనం చూసాము అంటే కూడా 5th హౌస్‌లో ఉన్నారు. ఓకే. అలాగే 5th లార్డ్ ఏంటంటే 6th అండ్ 5థ్‌కి ఏంటంటే ప్రయాణం అవుతున్నారనమాట. అంటే రెట్రోగ్రేషన్‌లో ఉన్నారు. మనం మాట్లాడుకునేది బుధుడు ఓకే. గురించి. సో, కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది మనకి కనిపిస్తోంది. కానీ వీళ్ళకి కూడా శుభ ఖర్చులే మనం చెప్పుకోవాలి. ఓకే. ఎక్కువ దుబ్రా ఖర్చులనేవి మనకేమీ కనిపియట్లేదనమాట. వాటి ఖర్చులైతే చాలా అధికమే ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది మనకు కనిపియట్లే. తప్పక ఎవరికైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉండి కోర్ట్‌లో కేసెస్ ఉన్నాయంటే అంత ఈజీగా ముందుకెళ్ళడం అనేది మనకి కనిపియట్లేదనమాట. ఏదైనా ఆగిపోయే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఓకే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆన్‌లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఆన్‌లైన్ కన్సల్టింగ్ చేసేవాళ్ళకి కానీ, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. ముందుకెళ్ళే ఛాన్సెస్ ఈ నెలలో తప్పక బాగా కనిపిస్తున్నాయన్నమాట. అలాగే హెల్త్ రీత్యా మనం చూసాము అంటే కూడా కొంతవరకు ఊరట కలుగుతుంది. అంత ఏంటంటే ఎక్కువ నలతలు అనేవి మనకి ఎక్కువ కనిపియట్లేదనమాట. సో, బానే ఉంటుందనే చెప్పుకోవాలి. 7th లార్డ్ మనకి 6థ్‌లో పడుతున్నాడు గనక తప్పక లవ్ రిలేషన్‌షిప్‌లో అక్కడ ఏవో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. దాంపత్య జీవితంలో అడ్జస్ట్‌మెంట్ అనేది కొంతవరకు బానే ఉంటుంది. పిల్లల విషయంలో కూడా వీళ్ళేంటంటే తప్పక వాళ్ళని సెటిల్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడం, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అవ్వడం అనేది ఎక్కువ ఓకే. కనిపిస్తుంది. కొంత ఆందోళన పడడం అనేది మనకు కనిపిస్తోందనమాట. ఎక్కువ శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. శ్రమ పడిందే ఏది రాదు అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళకి ఒకటికి 2 సార్లు శ్రమ పడితే అప్పుడు గానీ వీళ్ళకి ఒక రిజల్ట్ అనేది రాదనమాట. సో, కొంతవరకు కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి అవును. ఎలాంటి పరిహారాలు చేస్తే కొంచెం బాగుండే అవకాశం ఉందంటారు? తప్పక వీళ్ళు శనిదానం అనేది చేయాలి. సాటర్డే అంటే ఓకే. నల్ల నువ్వులు ఒక నల్ల బట్టలో ఇవ్వడం అనేది మంచిది. దాంతో పాటున ఒక మేకు లేకపోతే ఒక నల్ల గొడుగు ఓకే. ఇవ్వచ్చు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనకి చెప్పులు ఇవ్వడం. ఒక 10 మందికైనా చెప్పులు ఓకే. కొనిపెట్టమంటాననమాట. లేని పక్షాన్ని గోవుకి ఆ రోజు పూజ చేయడం అనేది చాలా మంచిది. గోవు పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిదనమాట. సో, ఇవన్నీ చేసుకోవచ్చు. ఏదైనా నేను ముందు నుంచి ఇదే చెప్తున్నాను. వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. సో, ఇది జనరల్‌గా మనం చెప్పే ప్రెడిక్షన్సే. ఓకే. అలాగే మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే నవముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది. అలాగే పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతో పాటు షష్ఠముఖి రుద్రాక్ష, షణ్ముఖి వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా మనం షణ్ముఖి ఏంటంటే లక్ష్మీదేవికి చెప్పుకుంటాము. ఓకే. సో, మనకి ఎవరికి అందరూ లక్ష్మి కావాలని అనుకుంటారు. అవును. అంటే డబ్బు కావాలనుకుంటారు. అవును. సో, బిజినెస్ పీపుల్‌కి ఎస్పెషల్లీ ఏంటంటే షణ్ముఖి వేసుకోవడం అనేది మంచిది. నేను చెప్పినట్టు ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కూడా ఉంది. అంటే ఓకే. అటు మనకి ఎంత ఆపర్చునిటీస్ వచ్చినా డబ్బు అనేది కొంత సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అవుతుంది కనుక మనం షణ్ముఖి చెప్తున్నాం, అలా లక్ష్మీదేవికి మనం చెప్తున్నాం అనమాట. సో, తప్పక ఓకే. ఇవన్నీ చేసుకోండి. కొంతవరకు ఈ నెలలో ఊరట అనేది కలుగుతుందనమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక వైలెట్ వేసుకోవడం చాలా మంచిది. వైలెట్ నుంచి ఆల్మోస్ట్ ఏంటంటే డార్క్ వైలెట్ అంటే మనకి బ్లాక్ కింద వెళ్తుంది. సో, వైలెట్ నుంచి బ్లాక్ వరకు వేసుకోవడం మంచిది. దాంతో పాటు గోల్డ్ వేసుకోవడం ఇంకా మంచిది. అంటే సన్ని యాక్టివేట్ చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే హనుమంతుడికి ఎప్పటికైనా సరే ఆకు పూజ చేయడం కానీ, సింధూర పూజ చేయడం కానీ సాటర్డే చేయడం మంచిది. ఓకే. ఎప్పుడైనా సరే చాలామంది ఏమనుకుంటారు, ఒక 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 వారం చేసేసి అన్నీ అవును. అయిపోవాలనుకుంటారు. అది ఎట్లా అవుతుంది? సో, కంటిన్యూస్‌గా చేస్తే ఏదైనా బావుంటుంది అవును. కనుక యూజువల్‌గా మనం చెప్పేది ఏంటంటే 19 వారాలు చేయమని చెప్తాం. అంటే ఏంటి 19 సాటర్డేస్
కంటిన్యూస్గా చేయండి అని చెప్తాం అన్నమాట. అలాగే శనికి తైల దీపం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.